రామకొండం పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. నగరంలోని వర్ష పరిస్థితులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తుగా నాలాల్లో పూడికలు తీయడంతో నగరంలో పెద్ద ఎత్తున మురుగునీటి సమస్యను నివారించగలిగామని ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణికి చెందిన 2A మోడీ వద్ద నీరు సక్రమంగా వెళ్లకపోవడం సింగరేణి యాజమాన్యం వైఫల్యమేనని విమర్శించారు. అలాగే ఎన్టీపీసీ యాష్ ఫౌండ్ నుంచి వచ్చిన నీరు రామకొండంతో పాటు మేడిపల్లి, జంగాపల్లి ప్రాంతాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రాంతంలో నిలిచిన నీటిని ప్రజల నివాస ప్రాంతాల వైపు పంపింగ్ చేసి మళ్లించడం అధికారుల దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పటికే 13.5 టీఎంసీల నీరు చేరిందని, రానున్న రోజుల్లో అది 15 నుంచి 16 టీఎంసీలకు చేరే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అత్యవసరం ఎత్తే తప్ప బయటకు రావద్దని, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తుందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు. రామగుండం ప్రాంతంలో అత్యధికంగా వర్ష నమోదు జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు మున్సిపల్ కార్పొరేషన్లో నాలాలు, మోరీలు అన్ని సాఫ్ చేయడం వల్ల మున్సిపల్లో డ్రైనేజ్ ఇబ్బందులు రాలేదు. కానీ దురదృష్టవశాత్తు సింగరేణికి సంబంధించిన 2A మోరీ అక్కడ నీళ్ళు రావడం సింగరేణి వైఫల్యం. అదే మాదిరిగా ఎన్టీపీసీకి సంబంధించిన యాష్ పాండ్ నీళ్ళు రామగుండానికి పోవడం, ఎన్టీపీసీ నుంచి మేడిపల్లి, జంగాలపల్లి కాడికి పోవడం ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అయింది. అదే మాదిరిగా ఆర్ఎఫ్సీఎల్లో నీళ్లు నిండిపోయి వాళ్ళు లిఫ్ట్ చేసి మనుషుల మీదకి ఊరు ఉందని తెలిసి కూడా వాళ్ళ మిషనరీ కాపాడుకోవడానికి అక్కడ గోడ కూలిపోయింది. తర్వాత పంపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అక్కడ ఆ ఊరంతా కూడా నష్టపోయింది. వెంబటే మా మేయరు, కమిషనరు, నా కుటుంబంతో పాటు పోలీస్ అధికారులు నిజంగా అభినందిస్తూ ఉన్నా. పెద్దపల్లి జిల్లాలో ఒక మాదిరి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షా సమయంలో